ప్రముఖ హార్మోనియం కళాకారిణి పెద్దలు లపాకీ గారు బూతు పని చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. తన చీకటి జీవితాన్ని లపాకీ గారు తుపాకీ లాంటి పనులు ఎలా చేస్తున్నారు, అసలు లక్ష్మీపార్వతి అంతగా దొరికిపోయినటువంటి ఆ అంశం ఏంటి ఆ కథ అనేది ఈ వీడియోలో ఆధారాలతో సహా మీ ముందు ఉంచబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే లపాకీ గారు ఎంతటి అద్భుతమైనటువంటి నటో కళాకారినో మనందరికీ తెలుసు. అయితే ఈవిడ గారు ఎన్టీ రామారావు గారు వర్ధంతి రాగానే జయంతి రాగానే పోయి ఎన్టీఆర్ ఘాటుకు పోయి అక్కడ 2 కన్నీటి సొక్కలు మహానటి టైపులో అదేదో సినిమాలో చెప్పినట్టుగా అని నటించి వచ్చేసిద్ది. అయితే లపాకీ గారిని నేను సుట్టిగా అడుగుతా ఉన్నా, లపాకీ నువ్వు వీరగంధం సుబ్బారావు గారి ఏది నువ్వు నందమూరి లక్ష్మీపార్వతి అని చెప్పుకుంటావు ఓకే, బట్ వీరగంధం లక్ష్మీపార్వతి అని నేనంటా అది వేరే విషయం. కానీ వీరగంధం సుబ్బారావు గారి కోసం ఎప్పుడన్నా కన్నీరు కచ్చవా? ఆ వీరగంధం సుబ్బారావు గారి ద్వారా ఓ కుమారుణ్ణి కూడా కన్నావు కదా, అతని ఆలనా పాలన పట్టించుకున్నావా? అతని ఆరోగ్య పరిస్థితులు కనుక్కున్నావా? అతను ఉన్నాడో లేదో తెలియదు, ఉంటే అతన్ని ఎప్పుడన్నా పరామర్శిస్తున్నావా? పోయి ఉంటే అతని వర్ధంతికి జయంతికి నువ్వు వెళ్తున్నావా? ఎందుకంటే అతని ద్వారా ఒక కుమారుణ్ణి కన్నావు కదా. నీచంగా పబ్లిసిటీ కోసం, డబ్బు కోసం, ఇవాళ రాజకీయ అవసరాల కోసం, నీ దొగ్ధల కోసం చంద్రబాబు నాయుడు గారి మీద కారుకూతలు కూస్తావు కదా. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా జాయిన్ అయ్యావు నువ్వు. మరి ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఆంధ్రప్రదేశ్లో ధ్వంసం అవుతుంటే ఎప్పుడైనా ఈ లపాకీ లాంటి తుపాకీ ఎప్పుడన్నా నోరు తెరిచిందా అండి? లేలే. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి ఎన్టీ రామారావు గారి టాపిక్ తెస్తుంది. అదేవిధంగా ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ధ్వంసం చేశారు ఓకే, అలాగే ఇంకా ఘోరమైనటువంటి విషయాలు ఏంటంటే ఆయన పేర్లు తీసేయటం, హెల్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి అనేక పథకాలకి తీసేస్తుంటే ఏ రోజన్నా నోరు తెరిచి మాట్లాడేవా లపాకీ నువ్వు? చెప్పు, ఎందుకు ఆ రోజుల్లో నువ్వు మాట్లాడలా? అప్పుడు మాత్రం నీ దైవం ఎన్టీ రామారావు గారికి అవమానం జరుగుతుంటే నీ నోరు పెగల్లేదా? ఎన్టీ రామారావు గారి 100వ జయంతి ఉత్సవాలు ప్రభుత్వం చేయలే అధికారికంగా, ఎందుకు నువ్వు అదే పార్టీలో ఉండి అధికారంలో ఉండి నువ్వు ఎందుకు చేపించలా? ఎన్టీ రామారావు గారు అత్యంత గౌరవించి అభిమానించినటువంటి తెలుగు భాషను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేస్తూ ఉంటే ఎందుకు నువ్వు నోరు తెరిచి మాట్లాడలేదంటే నీ దగ్గర సమాధానం ఉన్నదా? ఇవాళ ఎన్టీ రామారావు గారి పేరిట అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళకు కడుపు నింపేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తే దాన్ని అన్నా క్యాంటీన్ని లేపేస్తే దాని గురించి నువ్వు కనీసం నోరు తెచ్చి మాట్లాడావా? తెలుగు భాషను నాశనం చేస్తూ ఉంటే ఆ తెలుగు భాషా సంఘానికి అధ్యక్షురాలిగా ఉండి నువ్వు పీకిందేమీ లేదు. అదేవిధంగా ఈ లపాకీ గారు ఎన్టీ రామారావు గారి పేరుని తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటుంది. ప్రతిసారి ఆ ఘాటు దగ్గరకు పోవడం, యాక్టింగ్ మింగడం, ఇంతకు మించి నువ్వు చేసింది ఏమన్నా ఉందా? నా పతిదేవుడు నాది నాయిదని చెప్పేటువంటి నువ్వు ఎన్టీ రామారావు గారి అభిమానులు మీకు ఫోన్ చేసి అమ్మ ఎన్టీఆర్ గారి విగ్రహాలు ధ్వంసం అవుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడట్లేదంటే నేను జాకొడగా ఫోన్ పెట్టారా అని నువ్వు మాట్లాడినటువంటి బూతు మాటలు కొట్టిగాడితో, సరే ఇక అది నీ వ్యక్తిగత వ్యవహారం, కొట్టిగాడితో నువ్వు ఎట్లా నుండి మాకేం ఇబ్బంది లే. కానీ నువ్వు బయటకు వచ్చి బొంబాయి కబుర్లు చెప్పేటప్పుడు అక్కడ నువ్వు కొన్ని విలువలు పాటించాల్సినటువంటి అవసరం ఉన్నదే. అంతేగాని నీ రాజకీయ అవసరాల కోసం మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల్ని నీచంగా మాట్లాడతావు. అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్టీ రామారావు గారి కుమార్తెలను ఉద్దేశించి, కుటుంబ సభ్యులను ఉద్దేశించి తప్పుడు కూతలు కూస్తే ఏ రోజున నువ్వు ఖండించావా? తప్పు, రాజకీయంలా చేయండి అని ఏ రోజున నువ్వు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసావా? ఇదంతా బూతు బతుకు కాదా? ఇదంతా చీకటి బతుకు కాదా? ఇదంతా చీకటి రాజకీయం కాదా? నీ దుగ్ధ కాదా? లపాకీ గారు, నేను సూటిగా అడుగుతా ఉన్నా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు. ఇవాళ మీకు నిజంగా ఎన్టీ రామారావు గారి పట్ల అభిమానం, గౌరవం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారిని అవమానించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఎందుకు నువ్వు నోరు తెరిచి మాట్లాడలేదనంటే నువ్వు సమాధానం చెప్పగలిగినటువంటి స్థితి పరిస్థితిలో ఉన్నావా? అసలు నువ్వు 100వ జయంతి ఉత్సవాలు ఘనంగా నువ్వు వ్యక్తిగతంగా ఎందుకు నిర్వహించలేదు? ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే నీకు నచ్చిన చోట నువ్వు ఎందుకు ఆయన నా దేవుడు అది ఇదని చెప్తావు కదా నువ్వు. మరి అటువంటి వ్యక్తి 100వ జయంతి ఉత్సవాలు నువ్వు ఎందుకు చేయలేకపోయావు? ఇవన్నీ నీ చీకటి బతుకుని బయటికి తెచ్చేటువంటి కార్యక్రమాలు కాదా? నువ్వు డబ్బు సంపాదించుకోవడం ఆల్రెడీ కొంతమంది చెప్పడం జరిగింది. ఎర్రబల్లి దయాకర్ రావు వీళ్ళంతా కూడా వడ్డానం ఇస్తే మంత్రి పదవి ఇస్తా అన్నటువంటి చీకటి బతుకునేదని చెప్పి వాళ్ళందరూ చెప్పారు. దానికేం సమాధానం చెప్తావు? నీ మీద అనేక మంది వాళ్ళు తెలుగుదేశం పార్టీలో లేకపోయినప్పటికీ అనేక మంది నువ్వు ఆ సమయంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేయడాన్ని ఖండించి
ఆ రోజు ప్రజాస్వామ్యయుతంగా తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి నాయకత్వ మార్పుని 25 సంవత్సరాల అయినప్పటికీ ఎప్పటికీ ఇంకా అదే పట్టుకొని అదే ప్రజల్లో రుద్దేటువంటి ప్రయత్నం చేయటం ప్రజలు పట్టించుకోవట్లేదు. కాబట్టి రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు అతను పంచన, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పంచన చేరి చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయడం కాదు, ఎన్టీ రామారావు గారి పట్ల నీకు నిజంగా చిత్తశుద్ధి, నిబద్ధత, అభిమానం ఉంటే అది ప్రజలకు అర్థమయ్యే విధంగా నువ్వేమన్నా చేయి, అప్పుడు నమ్ముతారు.